పాలపల్లు ఊడిపోయిన తర్వాత యాక్చువల్గా మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? కొంతమందిలో వంకర టింకరగా పళ్ళు రావడానికి గల కారణాలేంటి? ఒకవేళ అనుకున్న దానికంట ముందే గాని పన్ను ఊడిపోయింది అంటే పాల పన్ను, సో దాని ప్లేస్‌లో రావాల్సిన పన్ను కాస్త వేరే ప్లేస్‌లో వస్తుందన్నమాట. సో అలా ఒకేసారి 2 పళ్ళు ఊడిపోయినా, లేకపోతే స్పెషల్లీ దంతాల దగ్గర, లేకపోతే జా సైజ్ సరిపోకపోయినా, గ్రోత్ గానీ ఎవిడెంట్‌గా లేకపోయినా సరే, ఇలాంటి వంకర టింకర పళ్ళనేది మనం చాలా ఎవిడెంట్‌గా చూడగలుగుతామండి. సో దానికి జాగ్రత్త ఏంటి అంటే ఎర్లీ డక్లింగ్ స్టేజ్ అంటాం అనమాట. ఎప్పుడైతే ఈ పాల పళ్ళు ట్రాన్సిషన్ అవుతాయో పర్మనెంట్ పళ్ళకి, కొంచెం వంకర టింకరగా బాగా కనిపించవన్నమాట. దాన్ని ఎర్లీ డక్లింగ్ స్టేజ్ అంటాం. అది యూజువల్‌గా 8 నుంచి 10, 11 ఇయర్స్ వరకు చూస్తాం. డిపెండింగ్ అపాన్ ద గ్రోత్ ఆఫ్ ది బేబీ. సో ఎప్పుడైతే అన్ని పళ్ళు పర్మనెంట్ వచ్చేస్తాయో 13 ఇయర్స్‌కి పర్మనెంట్ పళ్ళు, 12-13 ఇయర్స్‌కి పర్మనెంట్ పళ్ళు వచ్చినప్పుడు ఇంకా వంకర టింకరగానే ఉన్నాయి అని అనిపిస్తే మాత్రం ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వచ్చి చూపించుకోవాలి. ఎందుకంటే ఆ ఏజ్‌లో పిల్లల గ్రోత్ బోన్ చాలా ఈజీగా ఫాస్ట్‌గా మార్చగలుగుతాం. అండ్ అది ఎక్కువ రోజులు, ఎక్కువ సంవత్సరాలు ఉంటది, రీటైన్ అవుతదన్నమాట. సో కాల్షియం అన్నీ కూడా తక్కువ డిపాజిషన్ అవుతాయి కాబట్టి ఈజీగా చేంజ్ చేయగలుగుతాం వాటి తాలూకా ప్లేసెస్‌ని. సో ఏదైనా ఒకవేళ వంకర టింకర పళ్ళకి ట్రీట్మెంట్ చేపించాలి అని అనుకుంటే గానీ, పిల్లల్లో స్పెషల్లీ 12-13 ఇయర్స్ ఇస్ లైక్ బెస్ట్ ఏజ్. సో అంటే ఏజ్ పెరిగిన కొద్దీ టైం ఎక్కువ తీసుకుంటుందా మేడం? టైం ఎక్కువ తీసుకుంటది. ఎందుకంటే ఇప్పుడు ఒక 13 ఇయర్ ఓల్డ్ బేబీకి జరిగే ఏదైతే ట్రీట్మెంట్ ఉంటుందో అది నాలో జరగాలి అంటే ఆల్రెడీ నా బోన్ అంతా చాలా ఎక్కువ కాల్షియం డిపాజిట్స్ జరిగిపోయి కష్టంగా ఉంటదన్నమాట. అంటే ఇప్పుడు మనం మొక్క వంగంది మానే వంగున టైప్‌లోని. సో చిన్న పిల్లలకి చాలా ఫాస్ట్‌గా, ఇంకా అప్పుడే గ్రోయింగ్ ఏజ్ కాబట్టి ఏదైనా కరెక్షన్ చేసినా కూడా ఫాస్ట్‌గా కరెక్షన్ జరుగుతది. అట్ ద సేమ్ టైం ఎక్కువ సంవత్సరాల పాటు ఉంటుందన్నమాట. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.